ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారంట. అయితే భర్త ఎప్పుడు కూడా తన ఫోన్ని తన భార్యను ముట్టుకొని ఇచ్చేవాడు కాదంట. ఎప్పుడు భార్య ఫోన్ ముట్టుకున్నా కసిరేయడం, తిట్టడము ఏదో ఒకటి చేసేవాడంట. ఎందుకు నీ ఫోన్, నీకు నా ఫోన్తో నీ పని ఏంటి, నువ్వెందుకు ముట్టుకుంటున్నావని ఈ రకంగా దెబ్బలాడుతూ ఉండేవాడంట. అలాగే దానికి పాస్వర్డ్ మార్చేసి లాక్ వేసి పెట్టేసేవాడంట. అయితే భార్య చాలా రోజులు గమనించిందంట. ఎందుకు నువ్వు ఫోన్ ముట్టుకొని ఇవ్వట్లేదు, వీడికి ఏదైనా అఫైర్లు ఉన్నాయా, లేకపోతే వీడి అందులో ఏమన్నా సీక్రెట్లు నడుపుతున్నాడా, ఫోన్ అడిగితే ఇవ్వడు అసలు అని చెప్పేసి భార్యకి అనుమానం వచ్చిందంట. కొన్ని రోజులు అలా చూసిన తర్వాత ఏం చేసిందంటే ఒక కొత్త నెంబర్ తీసుకుని చక్కగా వాట్సాప్ అన్ని క్రియేట్ చేసుకుని భర్తకి చాటింగ్ చేయడం మొదలుపెట్టిందంట. అలా మెల్లగా చాటింగ్ చేస్తుంటే భర్త ఎవరో అమ్మాయి అని అనుకుని భర్త కూడా చాటింగ్ చేయడం మొదలుపెట్టాడు. ఇద్దరి మధ్య మాటలు మొదలయ్యాయి. ఇద్దరు వేరే వేరే ఎవరో లవర్స్ లాగా ఇద్దరు రాత్రి పగలు చాటింగ్లు చేసుకుని మాట్లాడడం మొదలుపెట్టారు. ఒకే ఇంట్లోనే ఉన్నారు కానీ ఒకరినొకరు గమనించుకోకుండా, ఒకరినొకరు పట్టుకోకుండా భార్య కావాలని ఈ రకంగా భర్తతోటి చాటింగ్ చేయడం మొదలుపెట్టింది. ఎవరో అమ్మాయి అన్నట్టు మాట్లాడేసరికి మగవాళ్ళు కూడా అంతే కదండి. ఎవరన్నా అమ్మాయి మాట్లాడిందని అంటే సొంగగార్చుకుంటే నిజమే ఎవరో అమ్మాయి లైన్లో పడుతుంది అని అనుకుని ఆ భర్త కూడా అనుకుని ఇంకా అమ్మాయితోటి ఓ అని మాట్లాడడం మొదలుపెట్టాడు. అలాగ 2 నెలలు మాట్లాడిందంట చాటింగ్ చేసుకుంటూ. మాట్లాడిన తర్వాత భర్త అడిగాడంట ఒకరోజు, మన ఇద్దరం కలుద్దాం, నిన్ను ఇప్పటి వరకు నేను అస్సలు చూడలేదు, చూడాలని ఉంది నాకు, పలానా రెస్టారెంట్కి వచ్చేసేయి కలుద్దామని చెప్పేసి భర్త చెప్పాడంట. ఇంకా 2 నెలల తర్వాత వెళ్ళి కలవబోతున్నాం కదా అని అన్నట్టు భర్త హ్యాండ్సమ్గా తయారయ్యి చక్కగా స్మార్ట్గా తయారయ్యి మంచి డ్రెస్సు, కొత్త డ్రెస్ అన్నీ వేసుకొని మేకప్ ఫుల్ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళాడంట. అయితే భార్య కూడా తనకు ఏదో పని ఉన్నట్టు భార్య కూడా రెడీ అయ్యి చక్కగా ఒక బొకే పట్టుకొని తను చెప్పిన హోటల్ దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళిన తర్వాత అటు ఇటు అన్నీ చూసిన తర్వాత వెనకాల నుంచి సైలెంట్గా వచ్చి సర్ప్రైజ్ అని బొకే ఇచ్చిందంట భర్తకి. ఒక్కసారే షాక్ అయిపోయాడంట భర్త. ఇదేంటి, తినెక్కడుంది ఏంటి, ఇదేంటి, నువ్వేంటి అని చూసేసరికి ఇంకా అర్థమైపోయింది. అంటే ఇన్ని రోజులు మాట్లాడింది నువ్వేనా అని అనేసి భర్త మనసులోకి అర్థమైపోయేసరికి భార్య చెప్పిందంట, నువ్వు ఎటువంటి వాడువో తెలిసింది, ఇప్పుడు నేనే అమ్మాయినని చెప్పి ఇంక ఇద్దరు మొహాలు మార్చుకుని ఇంటికి వెళ్ళిపోగానే ఇంకా తెల్లారి ఏం చేసింది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి భర్త పెట్టిన మెసేజ్లు ఇవన్నీ చూసి పోలీస్ స్టేషన్లో చూపించి కంప్లైంట్ ఇచ్చిందంట. ఇస్తే పోలీసులు ఏం చేశారు, అవన్నీ చూసి కంప్లైంట్ తీసుకోకుండా ఇద్దరిని పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చారంట. ఎందుకు ఇలా చేసావు ఏంటనంటే, నా భర్త ఫోన్ ముట్టుకొనివ్వట్లేదు, ఫోన్లో సీక్రెట్లు ఏమున్నాయో నాకు తెలీదు, అంటే ఫోన్ ముట్టుకొనివ్వకపోతే అందులో ఏదో ఉన్నట్టే కదా, మరంటే అంత రహస్యాలు నడుపుతున్నట్టు నా భర్త మెంటాలిటీ ఏంటో, నా భర్త బుద్ధి ఏంటో నేను తెలుసుకోవాలన్న ఆలోచనతోటి నేను ఇలా కొత్త నెంబర్ తీసుకుని నేను చాటింగ్ చేశాను. ఆ చేసేసరికి ఇగో నా భర్త ఎటువంటి వాడు దొరికిపోయింది, నేను బయట అమ్మాయి వేరే అమ్మాయిని అనుకుని నాతో మాట్లాడాడు, నాకు వీడి మీద ఖచ్చితంగా వీడి మీద కంప్లైంట్ ఇస్తున్నాను, వీడి మీద చర్యలు తీసుకోవాలని అనగానే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చారంట. నువ్వు భర్తను తప్పు అని అంటున్నావు కానీ నువ్వు చేసింది కూడా తప్పే కదమ్మా, వేరే మొగతన్ని నువ్వు ఇలాగా రెచ్చగొట్టడం ఎంత తప్పు చెప్పు, నువ్వు పెళ్ళైన దానివే కదా, మరి నువ్వు అతనికి ఎందుకు ఇలా మెసేజ్లు పెట్టావు, అంటే నీ భర్తను పట్టుకోవడం కోసం నువ్వు ఈ రకంగా చేస్తావా, ఒక ఆడది మెసేజ్లు పెట్టిందనంటే ఏ మొగాడైనా సరే చొంగగార్చుకుంటూ వెళ్తాడు, అది మానవ సహజం, అది నువ్వు రెచ్చగొట్టి మళ్ళీ నా భర్త ఇటువంటి వాడని నువ్వు అతని మీద కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, నువ్వు రెచ్చగొట్టినందుకు నీ మీద కూడా కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది అని చెప్పేసి పోలీసులు ఇద్దరికి కూడా కౌన్సిలింగ్ ఇచ్చి ఆ అమ్మాయిని కూడా తిట్టారంట. ఆ చివరికి ఆ అమ్మాయి ఏం చేసిందంటే, నాకు అవసరం లేదు, వీడు ఇలాంటి వాడు నాకు వద్దు, నేను విడాకులు ఇస్తానని చెప్పేసి ఆ అమ్మాయి కోర్టుకు వెళ్ళిందంట. అంటే ఇలాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారు, మగవాళ్ళు జాగ్రత్త. ఎవరన్నా అమ్మాయి మెసేజ్లు పెట్టి ఇలాంటి చాటింగ్లు చేశారు అని అంటే అని పడిపోయి కరిగిపోయి వాళ్ళతోటి మీరు కూడా మాట్లాడి మెసేజ్లు పెట్టారంటే వాళ్ళు ఎవరో ఏంటో తెలియని వాళ్ళతోటి మాట్లాడారనంటే ఇదిగో ఈ రకంగా బుక్ అయిపోతారు. అంటే అందరి భార్యలు ఇలాగ ఉన్నారా అని కాదు, కానీ ఎవరి జాగ్రత్తలు అలా ఉండండి, సంసారాలను కూల్చుకోకండి, చిన్న చిన్న తప్పులు చేసి మీ జీవితాలను పాడు చేసుకోకండి, అనుమానం వచ్చేలాగా చేయకండి. ఇప్పుడు ఆ ఫోన్ లాక్ వేసి అన్నీ పెట్టబట్టే కదా భార్యకు అనుమానం వచ్చింది, అనుమానం రావడం వల్లే ఇదంతా జరిగింది. కాబట్టి మీ ఫోనులకు లాకులు వేసుకోవడం, భార్య ముట్టుకుంటే ముట్టుకోవద్దని తిట్టడం ఇలాంటివి కనుక చేశారనుకో ఏ భార్యకైనా సరే అనుమానం వస్తుంది. కాబట్టి అలాంటి పొరపాట్లు చేయకండి, మీ సంసారాలను కూల్చుకోకండి, చక్కగా ఆనందంగా హ్యాపీగా ఉండండి. భార్యను మోసం చేసి మీరు ఎవరితోనో ఏదో చేద్దామని అనుకుంటే పరువు పోవడం, ఆఖరికి చివరికి అల్లరిపాలు అవ్వడం, జీవితాలు నాశనం అవ్వడం, పిల్లలు అనాథలు అవ్వడం ఇలాంటివన్నీ జరుగుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ సంసారాలను చేసుకోండి. ఆడవాళ్ళు ఎవరో మెసేజ్లు పెట్టారని అనగానే తెలియని వాళ్ళతోటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయకండి. మగవాళ్ళందరూ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి.